అందరికీ నమస్కారం అండి. ప్రశ్న రావణ్ ఊరు ఫేక్, పేరు ఫేక్, కులం ఫేక్, మతం ఫేక్, ఆ వ్యక్తే ఫేక్. కుటుంబం గురించి అయితే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, కట్టుకున్నది కానీ, తోడబుట్టినోళ్ళు కానీ, వాడి స్నేహితులు కానీ ఎవ్వరు కూడా మీడియా ముందుకొచ్చి ఇది అన్యాయం, అక్రమం ఏదో ఒకటి మాట్లాడాలి కదా! ఎవరూ లేరు. ఎవరో ఒక అమ్మాయి ఆడి ఛానల్లోనే కొన్ని వీడియోస్ ఏదో రిలీజ్ చేస్తున్నట్టుంది. ఆ పాప ఎవరో కూడా ఎవరికి తెలియదు. అంటే ఇలాంటి ఫేక్ ఎదవని ఇన్ని రోజులు లక్షల మంది ఎలా సపోర్ట్ చేశారో ఎవరికీ అర్థం కావట్ల. ఈ మధ్య కొంతమంది అంటే ఈ 4 రోజులకే కొంతమంది ఇది ధర్మమా, ఇది చట్టమా, ఇది న్యాయమా, ఒక అమాయకుడిని తీసుకొచ్చి కేసుల మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారా అని చెప్పి కొంతమంది పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రావణ్ మీద ఏదో ఒక మాట మాట్లాడితే కేసు పెట్టట్ల. దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా చాలామంది వ్యక్తిగత జీవితాల మీద నీచ నికృష్టమైనటువంటి బూతులు తిడితే ఎవరిని వదిలిపెట్టల. ఎవరిని కూడా మహిళలని కూడా చూడాల. ఆడి వీడియోస్ మొత్తం చూస్తే నేను అసలు వీడు మనిషేనా, వీడు నిజంగానే మనిషి పుట్టక పుట్టాడా, ఇంత నీచంగా మాట్లాడాలా, ఏదో అరగంట బ్యాటింగ్ అంట, 20 నిమిషాల బ్యాటింగ్ అంట, లైవ్లో బ్యాటింగ్ అంట, 18+ వీడియోస్ అంట, కండోమ్స్ అంట. నిజంగానే ఒక ప్రజాస్వామ్యవాదులు అయితే ఇతనికి దళిత కులాన్ని అంటగట్టేదానికి కొంతమంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దళిత సోదరులు వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు, దేశం కోసం పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు, రాష్ట్రం కోసం పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇంత నీచమైనటువంటి భాష అయితే మా దళిత సోదరులు ఎటువంటి పరిస్థితుల్లో వాడరు. పబ్లిక్ వేదికల మీద ఏదో సరదాగా మన ఫ్రెండ్స్తో ఏదో తమాషగా ఏదైనా మాట్లాడుకోవాల్సిందే, కానీ ఒక వేదికల మీద ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి భాష అయితే ఈ దళిత సోదరులు అస్సలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళతో కలిసి పెరిగినటువంటి వ్యక్తిని నేను. చాలామంది ఉన్నత విద్యను అభ్యసించి మాకు లెక్చరర్లుగా కూడా పనిచేస్తున్నారు. ఎంతోమంది ఉన్నారు మేధావులు. చాలా మేధో సంపత్తి వాళ్ళ దగ్గర. సాహిత్యం వచ్చు, మాట తీరొచ్చు. విమర్శిస్తే అవతలోడికి గుచ్చుకునేటట్టు విమర్శిస్తారు, కానీ ఇలాంటి పచ్చి బూతులతో దాడి చేయరు. దయచేసి ఈడికి దళితులను మాత్రం, దళిత కులాన్ని మాత్రం అంటగట్టే ప్రయత్నం చేయకండి. వాడు మొత్తం ఫేకు, అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చర్చ జరుగుతుంది అందరిలో. అతను చౌదరినా, దళితుడా, క్రిస్టియనా, హిందువా, దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి ఎంతమందిని మోసం చేశారు. ఇలాంటి నీచ నికృష్టులకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కూడా ఒక ఫేకే. వాడు 4-5 ఏళ్ల నుంచి కుటుంబాలని బండబూతులు తిట్టినప్పుడు లేవని నోర్లు ఈరోజు ఎందుకు వాడికి సపోర్ట్ చేస్తున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా కేసులు ఉంటాయి, భవిష్యత్తులో కూడా కేసులు పెడతారు. ఎందుకంటే అతను చేసిన తప్పులు 1, 2, 3 కాదు, చాలా చేస్తున్నాడు. ఇంకా కేసులు పెడతారు, ఇంకా ఇబ్బంది పెడతారు. మనం చూస్తుండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.